ఉన్నాం కదా, మీరు మామూలుగా ఎరబడినా ఓకే. హలో చెప్పు. అయితే అది మ్యాటర్. సెనోరిటా ఎట్లా ఉంటుంది? బేసిక్ గా సెనోరిటా అనే దాన్ని నేను కావడానికి ఇంత ఇష్టం 1% బ్రో. ఐ డోంట్ వాంట్ టాక్ టు హర్. నీకు చెప్తున్నాను, నేను నీకు ఓపెన్ గా చెప్తున్నాను. ఇఫ్ వెళ్ళి నాకు మాట్లాడాలనిపిస్తే ఐ నో హౌ టు మేనేజ్. ఓకే, దానికి నేను సారీ కూడా చెప్పవలసిన పని లేదు. ఆమెకి నేను సారీ కూడా చెప్పవలసిన పని లేదు. నేను ఒకటే డైలాగ్ ఆమెకు కొట్టానంటే, నువ్వు మర్చిపోయావు తేజ ఏటో, నువ్వు రావాలి అంటే పరిట వస్తుంది. అది తెలుసు, అర్థమైంది. ఫస్ట్ నాకు తెలుసు. అంటే నేను ఆమెని అంటే ఆమెకి అంటే నేను ఆమెను తప్పు ఒకటి, ఏ ఆడపిల్లని మనం తప్పుగా మాడకూడదండి. మొన్న మనందరం మాడుకున్న తర్వాత రెడ్ లైట్ ఫుడ్ నాకు అడిగింది. అడిగితే నేను చెప్పాను, ఏ ఆడపిల్ల కోసం మనం తప్పు మాడుకోకూడదు. ఎందుకంటే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దర్ ఓన్ స్టాండర్డ్స్. ఈ అమ్మాయి తిరిగింది అంటే ఏమో అమ్మాయికి కావాలేమో, అది నువ్వు తప్పుగా ఎలా అనిపిస్తావు? ఇప్పుడు నాకు కావాలి, నేను తిరుగుతాను, నన్ను తప్పు అంటే ఊరుకుంటానా? అది తిరిగి చేసిన తప్పు ఏంటంటే ఒకే బ్యాచ్ లో 4 నించుకుంది. నేను స్పీడ్ లూసర్ అభి మీ అందరం ఒకటే, మీ అందరం ఒకటే బ్యాచ్, మా అందరం ఒకటే బ్యాచ్ నించుకుంది. ఒకటే బ్యాచ్ లో నలుగురికి తెలియకుండా కలిపింది. ఒకేసారి కలిపింది, మనకు తెలియదు, మళ్ళీ లేట్ గా తెలిసింది. అల్టిమేట్ గా ఏంటంటే ఇక్కడ తేజ్ గాడు ఒకటే తోపుగాడు. అంటే అఫ్ కోర్స్ తప్పుగా మాడుకోకూడదు, నేనేమనట్లే ఇప్పుడు బ్రో, తప్పుగా మాడుకోకూడదు బ్రో. కానీ ఇక్కడ తేజ్ గాడు తోపుగాడు ఇన్ ద సెన్స్ ఇట్ డజంట్ మీన్ దట్ ఈస్ సో క్యాబుల్. ప్రతి మొగోడు క్యాబుల్లే, ఎవరికి లేదు. ప్రతి ఓడు మొగోడే, ప్రతి ఓడు క్యాబుల్లే. కాకపోతే నాతో దానికి రిస్క్ ఉండదు. నాకు పెళ్లి అయిపోయింది కదా, నాకు పెళ్లి అయిపోయింది బ్రో. నేను బయట రోడ్ల మీద వచ్చి మాట్లాడను బ్రో మీలాగా. సో నాతో రిస్క్ ఉండదు. పెళ్లి అయిపోయింది, ఎలా మాడతాను? అదే నేను చేసిన సైలెంట్ చేస్తాను కానీ బయట ఎలా మాడతాను? ఇది వాట్ ఎవ్రీ వన్ ఇస్ ఫీల్ జనరల్ సేయింగ్. ఇందాక నేను తేజ వెనకాల తేజ స్టాండర్డ్స్ లో మనం కలుపుకోవాలనిపిస్తే కలుపుకోగలను బ్రో, నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే హలో రైట్ నక్షత్ర, ఒక చిన్న క్వశ్చన్. అంటే ఏం లేదు, ఇప్పుడు వ్యూవర్స్ కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్వర్జేషన్ లో ఎవరితో మాట్లాడారు, అసలు మీ హస్బెండ్ ఎవరితో, ఎంతమందితో అక్కడ సంభాషించారనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? సార్, ఇది ఒక పబ్జి గేమ్లోని ఒక గ్రూప్ అంటే సార్, బ్రూటల్ స్క్వాడ్ అని ఒక గ్రూప్. ఓకే, అందులో పేర్లు కూడా చూసారు కదా, లూసిఫర్ అవేవో చెప్తున్నారు. సో ఆ పబ్జి గేమ్లోని ఈ అబ్బాయితో ఆడే ఇంకొక అబ్బాయి తనతో చెప్తున్నాడు, ఇంకొక అమ్మాయి అంట వీళ్ళ గ్రూప్లో ఉన్న నలుగురిని ఒకేసారి ఈ అబ్బాయి లవ్ చేసిన అమ్మాయే. తేజ అనే అబ్బాయి ఏ అమ్మాయితో అయితే కనెక్షన్ పెట్టుకున్నాడో అప్పుడు పబ్జి గేమ్లోని ఆ అమ్మాయి ఆ స్క్వాడ్లో ఉన్న అందరితోని కనెక్షన్ పెట్టుకుంది. అది తెలిసిపోయి తేజ చాలా ఫీల్ అయిపోయి చెప్పిన మాటలు సార్. సరే, ఇప్పుడు అబ్బాయితో చెప్తున్న మాటలు అవి. అచ్చా, రైట్. అసలు ఈ అమ్మాయి ఎక్కడ పరిచయం అయింది నక్షత్ర? ఇప్పుడు నిన్న గొడవ చేశారు కదా, సో నిన్న రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఆ అమ్మాయి సారా అంటున్నారు కదా, అలియాస్ సారా అన్నారు. సారా ఎక్కడ పరిచయం ఉంది అసలు మీ హస్బెండ్? నాకు తెలియదు సార్, ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు. ఒకరికి హైదరాబాద్లో పరిచయం అని చెప్పారు, ఒకరు డేటింగ్ యాప్స్లో పరిచయం అని చెప్పారు. నాకైతే డైరెక్ట్గా ఏం తెలియదు. రైట్. అలాగే పబ్జి గేమ్ గురించి మీరు చాలా పర్టికులర్గా చెప్తున్నారు. అసలు పబ్జి వల్లే నా భర్త మొత్తం కంప్లీట్గా వ్యసనపరుడయ్యాడు, ఉమెనైజర్ అన్నట్టు. ఎంతమందితో ఇలాంటి వ్యవహారం నడుపుకుంటాడు మీ హస్బెండ్ పబ్జి ద్వారా? నా దగ్గరికి వచ్చిన అమ్మాయిల్లో ఒక 35 అమ్మాయిలు ఉన్నారు సార్. 35 మంది అమ్మాయిలు ఉన్నారు నా దగ్గరికి వచ్చి చెప్పుకున్న వాళ్ళు. మీ దగ్గరికి వచ్చి చెప్పుకున్నారా? నిజమా? 35 మంది వచ్చారు మీ దగ్గరికి, నిజమా ఇది? చెప్పారు. అవును సార్, అవును సార్, చెప్పారు, ఫోన్లో చెప్పారు. అంటే దీనికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఈ 35 మంది మీకు చెప్పినట్టుగా? అందరివి నేను ప్రొవైడ్ చేయలేకపోవచ్చు సార్, కొంతమంది ప్రొవైడ్ చేయగలను. అంటే ఏమైనా కొన్ని ఉన్నాయా, కొన్నైనా ఉన్నాయా? అట్లీస్ట్ ఒక ఎంతో కొంతమంది మీతో చెప్పుంటారు కదా? ఉన్నాయి సార్, ఉన్నాయి. చెప్పారు ఉన్నాయి. ఐ విల్ షో యూ.